వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు శివాలయంలో 365 ఒత్తుల దీపాన్ని అయితే పెడతారు కదా, దానికోసం అయితే మా అమ్మ ఈ ఒత్తుల ప్యాకెట్ అయితే తెప్పించింది. అవి కరెక్ట్గా 365 ఉన్నాయో లేవో అని అన్నీ కౌంట్ చేయమని నాకైతే ఇచ్చేసింది. సరే ఇంకా తప్పదుగా అని అవన్నీ ఎప్పటికి కౌంట్ చేయాలో ఏంటో అనుకున్నా, కానీ త్వరగానే అయిపోయింది. ఇక్కడేమో 365 అని ఉంది, కానీ దీంట్లో ఏమో ఇంకా 20 ఎక్స్ట్రా ఉన్నాయి. సో కౌంట్ చేసిందే బెటర్ అనిపించింది. ఇంకా మార్నింగ్ లేచి శివాలయంకి అయితే రెడీ అయిపోయి వచ్చేసాం. మూడు 365 ఒత్తులు వేసి దీపం పెట్టడానికైతే నేనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ముందు ప్రమిదలు అయితే వాష్ చేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని ముగ్గు వేసి దానిపైన కూడా పసుపు కుంకుమ పెట్టి ఆకైతే పెట్టేసి బియ్యం పోసుకోవాలి. తర్వాత ప్రమిద పెట్టి ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసేసుకున్నాను. తర్వాత మేము తెచ్చుకున్న 365 ఒత్తులను అయితే పెట్టి దీపం పెట్టేశాను. దీపం పెట్టి టెంకాయ కొట్టేశాను. సక్సెస్ఫుల్లీ కార్తీక పౌర్ణమి రోజు దీపం అయితే పెట్టేశాను. తర్వాత మిగతా దేవుళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి దీపాలు అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఈ మధ్య నాగల చవితి అయింది కదా, అందుకే పుట్ట చుట్టూ అయితే దారాలు అయితే కట్టున్నారు. ఇంకా ఇక్కడ కూడా దీపం పెట్టేశాను. డైలీ వర్షం అయితే పడుతుంది కదా, అందుకే ఇక్కడ వాటర్ చూడండి ఎలా ఉన్నాయో, అడుగు పెడితే జారిపోతుంది. అలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా కార్తీక పౌర్ణమి అంటే మెయిన్ ఉసిరి చెట్టు కదా, అక్కడికి లాస్ట్ అయితే వచ్చేసి దీపం పెట్టేశాము. నా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. నేనైతే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసాను. ఇంకోటి ఏంటంటే 365 ఒత్తులు ఎందుకు పెడతారంటే, మనం డైలీ అయితే దీపం పెట్టలేం కదా. సో కార్తీక పౌర్ణమి రోజు ఈ 365 ఒత్తులు వేసి పెడితే ఇన్ని రోజులు దీపం పెట్టకపోయినా ఇది ఒక్క రోజు పెడితే అంత పుణ్యం వస్తుందంట. అందుకని 365 ఒత్తులు వేసి అయితే దీపం పెడతారు. నేనైతే దీపాలు పెట్టేశాను ఇలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ గైస్. ఓకే, బాయ్ బాయ్.